అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా మనము గుడ్ ఫ్రైడేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పవిత్ర శుక్రవారం, ప్రేమకు నిలువెత్తు రూపమైనటువంటి, త్యాగానికి అసలు సిసలు సాక్ష్యమైనటువంటి కలువరి సిలువను గురించి మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నుండి మనలందరిని విముక్తి చేయటానికి, మన రోగాలు, మన శాపాలు, మన పాపములన్నిటి నుండి కూడా మనల్ని విడిపించటానికి దేవుడే మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చి తనను తాను అర్పించుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి దినం ఈరోజు. కాబట్టి ఆయన మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించి తన ప్రాణమును మన చేతులలో గాయాలు ఉండాల్సినటువంటి గాయములు ఆయన పొందుకొని మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని బలియాగముగా అర్పించి ఉన్నాడు. ఆయన మన కొరకు సిలువలో చివరిగా 7 మాటలు ఆయన మన పలికి మన జీవితాల్లో కొత్త వెలుగును, నిరీక్షణను తీసుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన దినమున ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన పైన చూపించినటువంటి ఆ కలువరి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచి వెళ్ళటానికి దేవుడు మనకి కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. శక్తిమంతుడో, బలాఢ్యుడో ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అవును ప్రభువా, యెషయా 53:5 నాయన, యోహాను 3:16 సెలవిచ్చినట్లుగా నాయన, ఇదిగో నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థతని నాయన, మా అందరి కొరకు ప్రాణమును బలియాగముగా ఇచ్చిన ఆయన సమస్తమును సిలువలో భరించి ఉన్నావు తండ్రి. మా అతిక్రమములన్నిటిని బట్టి ప్రభువా నువ్వు గాయపరచబడి ఉన్నావు నాయన, నీకు స్తోత్రాలు. లోకమును రక్షించుటకై ప్రభువా నీ ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మా కొరకు పంపించి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కలువరి శిలువలో మా కొరకు నువ్వు చిందించిన కలువరి రక్తాన్ని బట్టి ప్రభువా మా అందరికీ పాపం నుండి విడుదలిచ్చిన ఆయన ఈ దినం ఈ రీతిగా ప్రభువా అయ్యా శుభ శుక్రవార దినమును మేము ధ్యానించుకునే కృపనిచ్చి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ రీతిగా నాయన ఈ యొక్క నాయన కలువరి సిలువను గురించి ప్రభువా నీ సిలువ త్యాగమును గురించి ధ్యానిస్తూ ఉన్నారు, వారి కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నాయన నువ్వు చూపించినటువంటి మార్గంలో నడుచుటకు ప్రభువా అందరి పట్ల ప్రేమను కలిగి, సహనమును కలిగి, పశ్చాత్తాప హృదయం కలిగి జీవించినట్లు నాయన నీ కలువరి సిలువ రక్తము ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా విడిపించమని, ప్రతి బిడ్డను ప్రభువా అనారోగ్యముల నుంచి విడిపించమని, ప్రతి కుటుంబంలో ఉన్న శాప పాపముల నుండి విడుదలివ్వమని ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా చీకటి నుండి వెలుగులోనికి నడిపించమని, ఘనమైన కార్యములు జరిగించమని నాయన నీ శక్తితో నీ బలముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఈరోజు నాయన ఐసీలో, కోమాలో, వెంటిలేటర్లో ఉన్న బిడ్డలను కూడా ముట్టండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన ఇలాంటి పరిస్థితులు నాయన చీకటి పరిస్థితులలో ఉంటున్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, బిడ్డలందరినీ కూడా విడిపించమని నాయన నీ సిలువను వైపు చూస్తూ ప్రభువా అయ్యా ఈ లోకములో ఉన్న వారికి సిలువ నాయన వెర్రితనముగా ఉన్నది, మాకైతే అది సిలువ శక్తిగా ఉండగా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీ సిలువను ఆశ్రయిస్తూ నాయన నువ్వు మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీ మార్గములో నడిచే కృపను దయచేయమని నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అందరినీ కూడా ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన ప్రేమ మార్గములో నడిపించి పరిశుద్ధముగా అందరూ కూడా నాయన అయ్యా పరిశుద్ధ జీవితమును జీవించినట్ల నీ రాకడకు సిద్ధపడినట్ల కృప దయచేయమని ప్రభువా సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు తోడైండుగాక. ఆమెన్.